చేస్తుండ్రు బట్ స్టిల్ మీ షుగర్స్ వచ్చి జాస్తిగా అవుతుంది, సమ్ టైమ్స్ కమ్మిగా అవుతుంది అంటే నేను ఈ 3 టిప్స్ వచ్చి మీరు వచ్చి ఫాలో చేయండి. మీ బ్లడ్ షుగర్ బాగానే కంట్రోల్ అవుద్ది. దీనికి స్ట్రిక్ట్ గా డైట్ అంతా ఉండాలా అనేసి అవసరం లేదు. ఫస్ట్ స్టెప్ వచ్చి మీ మీల్ స్ట్రక్చర్ వచ్చి కరెక్ట్ గా వచ్చి పెట్టుకోండి. ఫస్ట్ స్టెప్ లో వచ్చి డైరెక్ట్ గా వచ్చి కార్బోహైడ్రేట్స్ తినబాకండి. లైక్ రైస్, రొట్టి, దోశ, లేకపోతే వచ్చి ఫ్రూట్స్ అలాగే డైరెక్ట్ గా తినేటప్పటికి వచ్చి మన బాడీలో వచ్చి షుగర్స్ లెవెల్స్ వచ్చి టక్కన వచ్చి ఫాస్ట్ గా వచ్చి ఇంక్రీస్ అవుద్ది. సో దాని బదులు వచ్చి మీరు వచ్చి ప్రోటీన్ వచ్చి కొంచెం యాడ్ చేసుకోండి, ఒక హెల్తీ ఫ్యాట్స్ వచ్చి యాడ్ చేసుకోండి ఎవ్రీ మీల్ లో. సో ఆ టైంలో వచ్చి మీ ఫుడ్ వచ్చి బ్యాలెన్స్ గానే ఉంటుంది. షుగర్స్ వచ్చి టక్కన వచ్చి మీ బ్లడ్ లో వచ్చి ఇంక్రీస్ అవ్వదు. సో సేమ్ ఫుడ్ డిఫరెంట్ రిజల్ట్ వచ్చి మీకు దొరకద్ది. సెకండ్ టిప్, ఈట్ అట్ ద రైట్ టైం. చాలా ముఖ్యమైనది. మీరు ఎంత క్వాంటిటీ తక్కువ తిన్నాను బట్ టైమింగ్ కరెక్ట్ గా తినకపోయిన అది ఒక పెద్ద ప్రాబ్లం గా వచ్చి నిలబడుతుంది. మీరు మీల్ స్కిప్ చేస్తుండ్రు, లేట్ డిన్నర్స్ చేస్తుండ్రు, మీరు వచ్చి ఏ టైం అన్నా కూడా మీరు ఫుడ్ వచ్చి తింటారు అంటే మీ బాడీ వచ్చి కన్ఫ్యూజ్ అవుద్ది. సో ఈట్ ఇన్ ద రైట్ టైం చాలా ముఖ్యమైనది. మీ డిన్నర్ వచ్చి ఎర్లీగానే తీసుకోండి, చాలా లైట్ గానే తీసుకోండి. సో దట్ వచ్చి మీ షుగర్స్ లెవెల్ వచ్చి పెద్దగా వచ్చి ఇంక్రీస్ అవ్వదు అండ్ స్టేబుల్ గానే ఉంటుంది. క్రేవింగ్స్ కూడా వచ్చి తక్కువ అవుద్ది. అండ్ థర్డ్ టిప్, మీరు స్ట్రెస్ మోడ్ లో ఉండేటప్పుడు ఖచ్చితంగా తినకండి. సో డోంట్ ఈట్ ఇన్ స్ట్రెస్ మోడ్. ఎందుకంటే మీ మైండ్ వచ్చి మీ బాడీని వచ్చి అఫెక్ట్ చేస్తుంది. సో మీరు చాలా స్ట్రెస్ గా ఉండేటప్పటికి వచ్చి జాస్తిగాను తింటారు, దాని గురించి స్ట్రెస్ గాను తింటారు, దాని నుంచి మీ షుగర్ లెవెల్స్ వచ్చి జాస్తి అవుతాయి. సో కామ్గా ఉండేటప్పటికి తినండి. అండ్ తినేటప్పటికి వచ్చి చాలా టైం వచ్చి చూ చేసి తినండి. లైక్ అట్లీస్ట్ ఒక 32 టైమ్స్ వచ్చి చూ చేసి తినేటప్పటికి వచ్చి మీ బాడీ వచ్చి బ్లడ్ షుగర్స్ వచ్చి బాగానే కంట్రోల్ అవుద్ది. సో ఇలాగ వచ్చి చాలా టిప్స్ మీకు కావాలా, మీ డయాబెటీస్ నుంచి బయటికి రావాలంటే ఈ లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేయండి. నేను చెప్పిస్తాను మీరు వచ్చి డయాబెటీస్ నుంచి ఎట్లా రావచ్చు అనేసి. థ్యాంక్ యూ.